హల్లెలూయా. క్రిస్మస్ పండగ వచ్చింది వచ్చింది, సంతోషం మెండుగా తెచ్చింది తెచ్చింది. క్రిస్మస్ పండగ వచ్చింది వచ్చింది, సంతోషం మెండుగా తెచ్చింది తెచ్చింది. పరలోక మహిమంతా భూమి మీదకొచ్చెను, భూలోక వాసులను పరలోకం తెచ్చెను. పరలోక మహిమంతా భూమి మీదకొచ్చెను, భూలోక వాసులను పరలోకం తెచ్చెను. ఆడి పాడి కొనియాడుతూ ఆరాధించెను యేసునాథుని. యేసే దేవుడు
హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నేను బాధల్లో ఉన్నప్పుడు, వేదల్లో ఉన్నప్పుడు దేవుడిచ్చినటువంటి మంచి పాటలను బట్టి నాది ఏ పాటలు కూడా హెచ్చింపు చేసినటువంటి పాటలు లేవులు. నా జీవితం అంతా బాధ, విషాదగాధమైనటువంటి విషయాలు మీకు అందరికీ తెలిసినవే. నేను ఫస్ట్ దేవుని యందు నమ్ముకున్నటువంటి మొదటి పాట, నేను చాలా మంతులు బాధలు పడినటువంటి పాటలే నాకు ఏర్పాటు చేసినాడు దేవుడు. అది ఎందుకో నాకు తెలియదు. నా ఇంట్లో జడ్జిమెంట్ చూస్తే అందరూ మీరు నవ్వుతారు. ఈ పాట నాకు కావాలంటే విత్ ఇన్ సెకండ్లో తెచ్చినటువంటి మంచి ఆలోచన కలిగినటువంటి నా కోడలకు ఇచ్చారు. ఆమె క్లాసికల్ రాస్తుంది, ఆమె ఇచ్చారు. ఆమెకి ఈ పాట నాకు బాగుందా లేదని చెప్పడానికి జడ్జిమెంట్ మా ఆవిడ. ఇది నేను బయట పాడొచ్చా లేదని చెప్పుకోవడానికి పెద్ద జడ్జిమెంట్ నా కొడుకు. అటువంటి మంచి దీనికి ఇవ్వడం అంతే అందరికీ రాదు అనుకుంటాను. బహుశా నా కుటుంబంలో అటువంటి దీనికి ఇచ్చేసినాడు. ఇది నేను ఎక్కడ బయట తిరగాలన్నా నాకిద్దరు ఉన్నారు, నా సొంతమే. మళ్ళా ఎవరు, మా స్టీవెన్ అయ్య గారు, మా సహోదరి. ఎక్కడికి వెళ్ళినా కాదుకూడదనేటువంటి విషయాలు కలగడంతే వాళ్ళ దగ్గర నేను ప్రేర్ చేసుకుని వెళ్ళడము నాకు చాలా ఇష్టము. ఆ రోజు ఏది జరగదు, చాలా చక్కగా ఉంటుంది, ప్రయాణం నీట్గా ఉంటుంది. అక్కడ మాటలు ఇచ్చింపు చేసేది. అప్పటికి 3 రోజుల నుండి నాకు జ్వరము, దగ్గు, జలుబు అయితే మా బామ్మరిది మా చెల్లెలు అన్నారు, ఈరోజు ఆడు రానట్టు లేదని వీళ్ళంతే. ఎన్నైనా ఆడు ప్రాణాపాయములు ఉన్నా సరే పాటలు ఎంత ప్రాణము. అది ఎందుకో మరి ఆడికి ఇచ్చినటువంటి వరం దేవుడు ఇచ్చింది. ఎలాగైనా పాడుతారనేసి ఆశ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దిగులు పడకు, వేదన పడకు, ప్రభువు తోడుండగా. దిగులు పడకు, వేదన పడకు, ప్రభువు తోడుండగా. ప్రాణమ 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 ఎందుకే తొందర, ప్రాణమా ఎందుకే తొందర. దిగులు పడకు, వేదన పడకు, ప్రభువు తోడుండగా. ప్రాణమా ఎందుకే తొందర, ప్రాణమా ఎందుకే తొందర. నిన్ను పిలచిన ప్రభువు నీతోనే ఉండగా దిగులేలా ప్రాణమా. నిన్ను పిలచిన ప్రభువు నీతోనే ఉండగా భయమేలా ప్రాణమా. కృంగిన సమయాన నిన్ను లేవదీసి, కృంగిన సమయాన నిన్ను లేవదీసి ఆదరించెను ప్రాణమా. ఆదరించెను యేసుడే ప్రాణమా. ఎందుకే తొందర, దిగులు పడకు, వేదన పడకు, ప్రభువు తోడుండగా. దిగులు పడకు, వేదన పడకు, ప్రభువు తోడుండగా. ప్రాణమా ఎందుకే తొందర. నమ్మకమైన
నెమ్మది నీచెను ప్రాణమా, నమ్మకమైన నీ దేవుడు నెమ్మది నీచెను ప్రాణమా, నమ్మిన ఎడల రక్షణ కలుగును, నమ్మిన ఎడల రక్షణ కలుగును, నమ్మకముంచుము ప్రాణమా, నమ్మకముంచుము యేసులో ప్రాణమా, ఎందుకే తొందర ప్రాణమా, ఎందుకే తొందర దిగులు పడకు వేదన పడకు ప్రభువు తోడుండగా, దిగులు పడకు వేదన పడకు ప్రభువు తోడుండగా, ప్రాణమా ఎందుకే తొందర, ఎందుకే తొందర, ఎందుకే తొందర. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దూతలతో కలిసి చిరాపులలో నిలచి, ఆ దూతలతో కలిసి చిరాపులలో నిలచి, దూతలతో కలిసి చిరాపులలో నిలచి, ఆ దూతలతో కలిసి చిరాపులలో నిలచి, ఆయనను చూడాలని నాయాస తీర పాడాలని, నీ మహిమను చూడాలని నాయాస తీర పాడాలని, దూతలతో కలిసి చిరాపులలో నిలచి, దావీదు గానాల చూత్రాపుడా, కురాగ కుమారుడా, స్తుతి పాత్రుడా, దావీదు గానాల చూత్రాపుడా, కురాగ కుమారుడా, స్తుతి పాత్రుడా, నా స్తుతులన్నిటిపై ఆసీనుడు అయ్యా, నా స్తుతులన్నిటిపై
ఉన్నతమైన సింహాసనమందు నీవుండగా అత్యున్నతమైన సింహాసనమందు నీవుండగా నా స్తుతులన్నిటిపై దేవాలయమే నిండగా నా స్తుతులన్నిటిపై దేవాలయమే నిండగా నీ మహిమను చూడాలని నాయాసకి పాడాలని వేలేలాదో కాలు నిన్ను పాడగా అకంతరామునే గణించగా వేలేలాదో కాలు నిన్ను పాడగా అకంతరామునే గణించగా నీముందరు మాతా దేవాలయమే నిండా నీముందరు మాతా దేవాలయమే నిండా నీ మహిమను చూడాలని నాయాసతి పాడాలని దూతలతో కలిసి చిరాకులలో నిలసి దూతలతో కలిసి చిరాకులలో నిలసి ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఇంతవరకు చక్కని స్థుతుల్లో తోడుగా నడిపించిన దేవదేవుడు మరి రాత్రికాల సమయంలో మనతో ఉండి నడిపించేలాగా ప్రభు పరిశుద్ధాత్మ శక్తి సహాయం మనతో ఉండి నడిపించిన గాక. మరి సమయంలో ఈ యొక్క నూతన సంవత్సరాన్ని ఎదుర్కొనుటకు వచ్చినటువంటి బిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామాన శుభాలు వందనాలు ఆహ్వానం తెలుపుతూ ఉన్నాం. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. మరి సమయంలో ఆ బిడ్డ గురించి కాదు కానీ తన గర్భంలో ఉన్న బిడ్డ గురించి ఒక సమయం ఇవ్వడం జరుగుతుంది. ఓకే. హల్లెలూయా. గడిచిన కాలమంతా నన్ను నడిపిన నా దేవా, నీ కంటి పాపలాగా కాపాడిన నా ప్రభువా. గడిచిన కాలమంతా నన్ను నడిపిన నా దేవా, నీ కంటి పాపలాగా కాపాడిన నా ప్రభువా. మరో ఏడు నాకు తగినందుకు నీకేమి నే చెల్లింతును, నీ ప్రేమను పంచినందుకు నిన్నేమని కీర్తింతును. మరో ఏడు నాకు తగినందుకు నీకేమి నే చెల్లింతును,
పాడుతుంటే నా కంట అంటే నీరు వస్తుంది, కన్నీరు వస్తుంది. ఏమండి కళ్ళు అంటే సమయంలో, ఈ రాత్రికాల సమయంలో ఈ ఆరాధనలోకి వచ్చిన మీ అందరిని బట్టి ప్రభునామానికి మహిమ కలుగును గాక. నేను ఎంతో సంతోషించి ఆనందిస్తూ ఉన్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మరి గత కాలం అంతా కాచిన దేవుడు ఈ చివరి క్షణాల్లో మరి 2025 మరికొద్ది క్షణాల్లో మనము నూతన సంవత్సరాన్ని చూడబోతూ ఉన్నాం. సమయము చాలా స్పీడ్లో ఉంది కాబట్టి మనం త్వరగా ఈ కార్యక్రమాలను మనం చేసుకొని మనం ముందుకు సాగుదాం. దేవదేవుని సన్నిధిలో మరి దేవుని సన్నిధిలో దేవుడు చేసిన ప్రతి మేలుకు, ప్రతి ఉపకారానికి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని నామని మహిమపరచుదాం. దేవునికి స్తుతులు చెల్లించుదాం. ఎవరు మౌనంగా ఉండొద్దు. కొద్ది నిమిషాలు ప్రభా నా జీవితంలో హల్లెలూయా 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 హల్లెలూయా. అయ్యా ఒకసారి పాము నా మీద దాడి చేసింది ప్రభా, ఒకసారి ప్రభా బైక్ యాక్సిడెంట్ అవ్వాల్సింది ప్రభా, కారు యాక్సిడెంట్ అవ్వాల్సింది ప్రభా. అయ్యా ఎన్నో భయంకరమైన విపత్తుల నుంచి ప్రభా అయ్యా అయ్యా తప్పించావు తండ్రి. నువ్వు చేసిన మేలుకి నేనేమిచ్చి రుణం తీర్చుకోలేనయ్యా. అయ్యా అయ్యా ఎన్నోసార్లు ప్రభా నన్ను తప్పించావయ్యా. ఎంతో భయంకరమైన కష్టాలు వచ్చినప్పుడు ప్రభా నన్ను విడిపించావయ్యా. అయ్యా అయ్యా ప్రతి ఒక్కరు కూడా దేవుడు చేసిన మేలుని బట్టి, దేవుడు చేసిన ఉపకారం బట్టి అయ్యా అయ్యా అందరూ నన్ను గొడ్రాలు అన్నారు ప్రభా, అందరూ నన్ను ఎందుకు పనికిమాలిదని అన్నారు ప్రభా. అయ్యా అయ్యా ఈరోజు నాకు ఎంత స్వరం ఇచ్చావు, ఎంత ధనం ఇచ్చావు, ఎంత ఆస్తి ఇచ్చావు, ఎంత ఆశీర్వాదం ఇచ్చావయ్యా. అయ్యా 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 సరైన వస్త్రం వేసుకోవడానికి లేనప్పుడు నాయనా ఇదిగో ప్రభా నా జీవితాన్ని ఫలభరితంగా చేసావు. గూడులేని నన్ను గుడ్డలేని నన్ను ప్రభా ఈరోజు గూడు గొడ్డించి నన్ను ఆదరించవయ్యా. మన నిజ స్థితిని దేవుడి దగ్గర ఒప్పుకుందాం. ఒకరు గొప్పలు ఒకరు మెప్పులు కాదు కానీ దేవుని దగ్గర మన నిజ స్థితిని ఒప్పుకుందాం. అయ్యా కనికరించు ప్రభా, అయ్యా కనికరించు ప్రభా. అయ్యా ఈ చివరి సమయంలో నన్ను కనికరించు ప్రభా. ఎన్ని మారులు నేను నీకు దుఃఖపెట్టాను ప్రభా, నీకు నా వలన అవమానం వచ్చింది ప్రభా. నాయనా నీకు నా వలన ప్రభువా ఎన్ని మారులో నాయనా నిన్ను శోధించానయ్యా, శనిగానయ్యా, గునిగానయ్యా. అయ్యా నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అయ్యా నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అయ్యా ఎన్ని మారులో నిన్ను తప్పిపోయినయ్యా. నాయన తప్పిపోయిన నన్ను ప్రభా, దారి నుండి వెళ్ళిపోయిన దారి తప్పిపోయిన నన్ను ప్రభా, మార్గము తప్పిన నన్ను ప్రభా. అయ్యా అయ్యా నన్ను మార్గంలో పెట్టావు, నా దారిని మళ్ళీ సరళం చేసావయ్యా. నువ్వు చేసిన ఉపకారములకు నేనేమిచ్చి రుణం తీర్చుకోలేనయ్యా. అయ్యా అయ్యా నా జీవితం పరిమళం లేను నాయనా, ఇదిగో దుర్గంధంతో ఉన్నది. అటువంటి దుర్గంధమైనటువంటి జీవితాన్ని పరిమళ వాసనగా మార్చేవయ్యా. యేసయ్యానికి వందనాలు. ఎవరైనా ఒకరు ప్రేరేపణ కలిగిన వారు ప్రార్థన చేయండి. హల్లెలూయా హల్లెలూయా. నిజమైన వాడ నీకే లెక్కలేని స్థుతులు స్తోత్రం నైనా. గడిచిన కాలం ఎంతనైనా కంటికి రెప్పవలు కాసి కాపటి భద్రపరిచావునైనా, నీ కృపలో ఉంచి నడిపించావునైనా. నీకే లెక్కలేని స్థుతులు స్తోత్రములైనా తండ్రి ప్రభా. ఈ నూతన సంవత్సరంలో తండ్రి ప్రభా అడుగు పెడుచుండగా తండ్రి ప్రభా మంచి హృదయాలతో మంచి మనసులతో తండ్రి ప్రభా ఏక హృదయంతో తండ్రి నైనా నిన్ను ఆరాధించడానికి నైనా ప్రతి ఒక్కళ్ళనైనా మాతో మాట్లాడమని నైనా తండ్రి నువ్వు దర్శించినైనా ఈ నూతన సంవత్సరంలో అడుగు పెడుచుండగా తండ్రి ప్రభా అనేకమైన మేలు అనేక
అనేకమైన ఉపకారాలు చేస్తాం. మేము ఎంతగానో నమ్ముచున్నాం నైనా. నీకే లెక్కలేని స్థుతులు స్తోత్రములైనా. ఏడుకొచ్చిన నైనా మాకు ఇచ్చిన అయ్యగారు అమ్మగారు వాళ్ళకి ఇచ్చిన బిడ్డ కూడా మా చుట్టూ జ్ఞాపకం చేసుకునైనా నీకే లెక్కలేని స్థుతులు స్తోత్రములైనా. ఈ రాత్రికాల సమయంలో తండ్రి ప్రభా ఏడుకొచ్చిన ప్రతి ఒక్క బిడ్డలు నేను పేరుని జ్ఞాపకం చేసుకునైనా ఈ నూతన సంవత్సరంలోనైనా తండ్రి ప్రభా ఎవరైతేనైనా వాగ్దానాలు తీస్తారు తండ్రి ప్రభా, మంచి వాగ్దానాలు ఇచ్చి తండ్రి ప్రభా మంచి మేలు చేస్తామని మేము ఎంతగానో నమ్ముతున్నాంలైనా. నీకే లెక్కలేని స్థుతులు స్తోత్రములైనా. నేను ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలు పేరుని జ్ఞాపకం చేసుకున్న వాక్యంలో పాటల్లో మాటల్లో నువ్వు నడిపిస్తావని నన్ను కూడా మా చుట్టూ జ్ఞాపకం చేసుకున్నాను. నాకు ఇచ్చిన ఇద్దరు బిడ్డలు మా చుట్టూ జ్ఞాపకం చేసుకున్నా. ఎంతగానో స్వాదన అయినా తండ్రి ప్రభా, ఎంతగానో వెంటాడడానికి చేసి వచ్చింది నైనా తండ్రి ప్రభా. ఏమి కూడా జరగకుండా నువ్వు ఎంతగానో కాశీ కాబట్టి భద్రపరిచానైనా. అలాగే వాహనాల చుట్టూ నీ దేవతలు నీకు కంచుంచినైనా. నీ ఉదయకాలం నుండి సాయంకాలం వరకు తండ్రి ప్రభా నీవు ముందు నుంచినైనా వెనక నడిపించినైనా. వాహనాల చుట్టూ నీ దేవతలు ఉంచినైనా. నీకే లెక్కలేని స్థుతులు స్తోత్రములైనా. మాకు నాయన మాకు అందరికీ మంచిగా నాయన వాగ్దానం ఇస్తామని మేము ఎంతగానో అడుగుతున్నాం నాయన. ఈ కొద్దిపాటి ప్రార్థనలే తప్పున్నా మన్నిస్తామని వేసిన ప్రార్థిస్తుంది తండ్రి. ఆమేన్. అలాగే మరి సమయంలో మరి దేవదేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి అందరూ కూడా చక్కగా క్రమంగా మంచిగా మరి నూతన సంవత్సరాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాం. ప్రియులరా, మరి ఎన్ని శ్రమలు కష్టాలు బాధలు ఉన్నా సరే దేవుని మందిరానికి రావాలనే విశ్వాసంతో నమ్మకంతో దేవుని సన్నిధికి వచ్చినటువంటి బిడ్డలు అనేక మంది ఉన్నారు. ఇంటి దగ్గర పరిస్థితులు బాగలేకపోయినా వారు దేవుని సన్నిధిలో గడపాలనే విశ్వాసంతో ఈ సన్నిధికి దూర ప్రాంతాల నుంచి మరి అలాగే ఇక్కడ దగ్గరగా ఉన్న బిడ్డలకు కూడా స్థానిక బిడ్డలకు కూడా రావడానికి దేవుడు ఎంతో కృప చూపించాడు. కాబట్టి ఈ ప్రశస్తమైన సమయంలో చాలా విలువైన సమయము, శ్రేష్టమైన సమయము, చివరి సమయము. కాబట్టి దేవుని యొక్క విలువైన మాటలు కొద్ది నిమిషాలు మనము విందాం. నాగేంద్ర ముందుకు వచ్చి కొన్ని విషయాలు తెలియజేస్తారు. తర్వాత వాక్యాన్ని నేర్చుకుందాం. వాక్యానికి మనం ఎక్కువ సమయం ఇవ్వాలి. దేవుని నామానికి వందనాలు. ఈ సంవత్సరంలో ఆఖరిగా అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి ముందుగా నా యొక్క వందనాలు. అలాగే తోటి సంఘస్థులకి, దైవజనులైన పాస్టర్ గారికి, అమ్మగారికి నా యొక్క వందనాలు. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో ఆఖరి గడియలో మనము ప్రవేశించాం. సరే, మరి ఒక గంట 10 నిమిషాలు అంతే కొత్త సంవత్సరంలోకి అడుగు పెడదాం. అయితే ఈ కొత్త సంవత్సరం అడుగుపెట్టే ముందు దేవుడు మనందరితో కొన్ని హెచ్చరికలు చెప్పాలనుకుంటున్నాడు. నేను యాక్చువల్గా లేట్ అవ్వడానికి కారణం అదే. సుధీర్ సెల్ బాగైంది, ఆ తర్వాత బైబిల్ చదువుకొని ఏం చెప్పాలి ప్రభా, ఏం చెప్పాలని ఆలోచించుకొని ఉండేటప్పుడు నేను ఒక మాటని తెలుసుకున్నాను. అది మీకు చెప్పాలనుకుంటున్నాను. బైబిల్ ఉన్న వాళ్ళందరూ ఒకసారి ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము పేజీ నెంబర్ 165వ పేజీ. అందరూ తీయండి. మొబైల్లో బైబిల్ వద్దు, మామూలు బైబిల్ తీసి చూడండి. చూస్తే అందరికీ జ్ఞానము వెలువడుతుంది అనమాట. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయం 14 వచనం చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకు, నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాలెములో సంచరించుచుండును గనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనను చూచి నిన్ను విడవకుండానట్లు నీ పాలెము పరిశుద్ధముగా ఉండవలెను. ప్రియులారా, ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు నీ పాలెము అంటే అర్థం ఏంటంటే మన హృదయము. మనము ఏ స్థలంలో ఉన్నామో అది కూడా పాలెము కింద దేవాది దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఏమైనా మాట్లాడుతున్నాడంటే, ఈ ఆఖరి గడియల్లో నువ్వు ఏ స్థలంలో ఉండి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నావో, ఈ ఆఖరి క్షణంలో ఏ యొక్క సందర్భంగా దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నావో అక్కడ చెప్పిన మాట ఏంటంటే నిన్ను విడిపించుటకు. చాలామంది చాలా రకాలుగా ఈ సంవత్సరం అంతా గడిపేసి ఉంటారు. కొంతమంది అనారోగ్యపరమైన సమస్యలతో ఈ సంవత్సరం వెలగొట్టుకున్న వారు ఉన్నారు. కొంతమంది యాక్సిడెంట్లు అయిపోయి మంచాల మీద పడిపోయిన వారు ఉన్నారు. కొంతమంది వారి యొక్క ఆర్థిక పరిస్థితి బాగోలేక అప్పులు చేస్తూ జీవనం గడిపిన వారు ఉన్నారు. కొంతమంది వారి యొక్క వ్యక్తిగత జీవితాల్లో రకరకాల చేదు అనుభవాలు అనుభవించిన వారు ఉన్నారు. అయితే ఈ ఆఖరి గడియల్లో దేవుడు చెప్పిన మాట
ఏమని చెప్తా ఉన్నాడంటే, నేను నిన్ను విడిపించుటకు నీ శత్రువులను నీకు అప్పగించుటకు పాలెములో సంచరిస్తూ ఉన్నాను గనుక నీలో అసహ్యమైనది ఏది ఉండకూడదు. మనలో ఏమని చెప్తా ఉన్నాడంటే, అసహ్యమైనది ఏది ఉండకూడదు. అసలు అసహ్యం ఏంటి? ఎందుకు దేవుడు మన మధ్యన సంచరిస్తాడంటే, ఆయన వాక్యం ఏమైనా సెలవిస్తూ ఉంది, ఎక్కడైతే 2-3 కూడి ఉంటారో వారి మధ్యన నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు. కానీ అలాగ మన మధ్యన ఉన్న దేవునికి అసహ్యమైనవి కొన్ని ఉన్నాయి. అవేంటో క్లుప్తంగా నేను చెప్పడం కాదు, బైబిల్లో చూద్దాం. ఎందుకంటే మనం చూసుకోవచ్చు, మనకి ఆత్మ సంబంధమైన మన నేత్రాలతో మనం గ్రహిస్తే కొన్ని దేవునికి అసహ్యమైన కార్యాలు మన కళ్ళ ఎదుటికే మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఏదో నామకార్థంగా వస్తే నేను భక్తిపరుడని మనం అనుకుంటాం, కానీ మన ఆత్మీయమైన నేత్రాలు ఎప్పుడు వదిలేయంటే, నీ హృదయపూర్వకంగా నువ్వు దేవుని సన్నిధిలో మొరపెడితే నీ ఆత్మీయత గుడ్డితనం కలుగు చేసే దేవత తొలగిపోద్ది. తొలగిపోయినప్పుడు నీ హృదయంలో నుంచి జీవధారలు మొదలవుతాయి. అప్పుడు న్యాయము, నీతి, నువ్వు చేసిన తప్పు, పాపము నీకు కనిపిస్తాయి. అయితే మనలో తొలగించుకోవాల్సిన ఏమని చెప్తే, మళ్ళీ ఒకసారి ఆ వచనం చదవగదామండి. 23వ అధ్యాయం 14వ వచనం. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాలెములో సంచరించుతున్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ కూర్చున్న మన అందరికీ శత్రువుల నుండి, బాధల నుంచి విడిపించడానికి, అలాగే మనకి దేవుడు శత్రువుల చేతుల నుంచి మనం విడిపించడానికి మనకి సంచరిస్తూ ఉన్నాడు అనే విషయం మనం గ్రహించుకొని ఏం చేయాలంటే, ఈ ఆఖరి గడియల్లో ఆయన నీలో అసహ్యమైనది ఏదైనాను చూచి నిన్ను విడవకుండునట్లు నీ పాలెమును పరిశుభ్రంగా ఉంచాలి. అయితే మనలో అసహ్యమైనవి ఏంటి? క్లుప్తంగా నేను మీకు ఒక 7 మాటలు చెప్తాను, అది ఒకే వచనంలో ఉన్నాయి. సామెతల గ్రంథము 6వ అధ్యాయము, సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16-17 నుంచి చదువుకుందాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము. యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ నేను చెప్పిన మాట కాదు, దేవాది దేవుడు మనందరికీ రాత్రికాల సమయంలో హెచ్చరిస్తున్నటువంటి మాట. ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, అక్కడ చూడండి 16వ వచనంలో ఏమన్నా చాలా క్లుప్తంగా, యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, అంతేకాకుండా 7 ఆయనకు హేయములు. అవేంటి ఈరోజు చూద్దాం. మొట్టమొదటిగా ఆ తర్వాత వచనం ఏమైనా ఉంది, అవేమనగా అహంకార దృష్టియు, కల్లాలాడు నాలుకయు, నిరపరాధలను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరిగెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ముల్లో జగడములు పుట్టించు వాడును. ఈ 7 దేవునికి అసహ్య కార్యములు ప్రియులారా. వీటి గురించి క్లుప్తంగా చిన్న చిన్న మాటల్లో నేను వివరించి ముగిస్తాను. అవేంటంటే ప్రియులారా, మొట్టమొదటిగా ఏమైనా ఉన్నాడండి, యెహోవాకు అసహ్యములైనవి 6 ఉన్నాయి. ఒకవేళ మన జీవితంలో దేవునికి అసహ్యమైన కార్యంలో ఈ 6 ఉన్నాయేమో, లేదంటే ఆ తర్వాత మరి ఏమో ఇంకా 7 కలవు, అవి కూడా మనలో ఉన్నాయేమో. లేవు, ఇవన్నీ బాగానే చేస్తాం, ఇంకొకటి నీలో ఉందేమో, అందుకనే ఈ సంవత్సరం అంతా దేవుడు నిన్ను ఆ యొక్క శత్రువు చేతికి అప్పగించాడేమో. అవేంటో ఇవందరివి నేను కొత్తగా చెప్పట్లేదు, ఇవన్నీ బైబిల్లో ఉన్నవే, చిన్న చిన్నవే, కానీ అసహ్య కార్యములు. మొట్టమొదటిగా ఏమన్నాడండి, ఫస్ట్ అసహ్య కార్యం ఏంటంటే, అక్కడ అవే మనకు అహంకార దృష్టి అంట. ప్రియులారా, అహంకార దృష్టి అంటే అర్థం ఏంటంటే, మనకన్నా దేన పరిస్థితుల్లో ఎవరినైనా చూసి, మనకన్నా హీన స్థితిలో ఉన్న వ్యక్తిని చూసి మనము వీడితో నాకేంటి, వీడి బ్రతుకేంటి, నా బ్రతుకేంటి, వీడి జీవితం ఏంటి, నా జీవితం ఏంటి, నా స్టేటస్ ఏంటి, వీడి స్టేటస్ ఏంటి, వాడు నాకు దేనికి పనికి వస్తాడు, ఒక వెంట్రుకతో సమానం అని రకరకాలుగా మనం ఆలోచిస్తాం. అది అహంకార దృష్టి. ఇక్కడ బైబిల్ సెలవిస్తూ ఉంది ప్రియులారా, ఒకవేళ ఈ 2025వ సంవత్సరం అంతా నీకు ఆ దృష్టి కలిగి జీవించవేమో. ఒకవేళ జీవిస్తే ఈ రాత్రికాల సమయంలో దేవాది దేవుని దగ్గరికి వచ్చి నీవు ఆ యొక్క అహంకార దృష్టిని విడిచిపెట్టాలి. ఎందుకంటే నెబుకద్నెజరు బైబిల్లో ఉన్న వ్యక్తి, ఆయనకి నాశనం అవ్వడానికి కారణం ఏంటి, ఆయన యొక్క అహంకార దృష్టే. ఎందుకంటే సాతాను ఆ యొక్క దేవుని దగ్గర నుంచి దేవదూతగా ఉన్నటువంటి సాతాను, దేవదూత ఒకప్పుడు దేవదూత, ఆ దేవదూత సాతానుగా మారిపోయి ఇప్పుడు ఈ లోకాన్ని తన ఆధీనంలో పెట్టుకుందంటే కారణం ఏంటి, నాకు దేవునికి ఎంతే తేడా. అదే ప్రియులరా మనకి అహంకార దృష్టి. దేవుడు ఈ యొక్క 7 మాటలు నేను చెప్తాను. మొట్టమొదటిగా మనకి కళ్ళతో పోల్చాడు.
అహంకార దృష్టితో. ఆ తర్వాత అది మొట్టమొదటిగా, ఒకవేళ ఈ రాత్రికాల సమయంలో మనలో అహంకార దృష్టి, నాకన్నా వాడు చిన్నవాడు, వాడితో నాకేంటి పొత్తు, నా స్టేటస్ ఏంటి, వాడు స్టేటస్ ఏంటి, వాడు బ్రతికేంటి, నా బ్రతికేంటి, నా ఉన్నతమైన స్థితి ఏంటి, వాడు లేనటువంటి వాడితో నాకు పొందుకేమని మనం అనుకుంటే మొట్టమొదటిగా ఈ అహంకార దృష్టిని విడిచిపెట్టాలి. ఇక రెండోది ఏమని ఉంది, కళ్ళలాడు నాలుకయ్యు అని ఉంది. కళ్ళలాడు ఫస్ట్ కన్నును చూపించాడు, ఆ తర్వాత దేవుడు నోటును చూపించాడు. కళ్ళలాడు నాలుక అంటే అర్థం ఏంటంటే ఈ రెండు చాలా జాగ్రత్త. మొట్టమొదటి కళ్ళు, రెండోది నాలుక. ఎందుకంటే దేవుడు అన్నింటినీ ఓపెన్ చేసి పెట్టాడు మన శరీరానికి. చెవుల్ని బయట పెట్టాడు, తలని బయట పెట్టాడు, ముక్కుని బయట పెట్టాడు, కాళ్ళు చేతుల్ని బయట పెట్టాడు. కానీ మన కళ్ళు ఉన్నాయా, ఫస్ట్ అహంకార దృష్టి, దానికి 2 తలుపులను పెట్టాడు. చెడు చూసినప్పుడు మూసుకోమని, ఆ తలుపులను మనం తెరుచుకుంటూ ఆ చెడుని ఇష్టపడతా ఉన్నాం. కానీ నాలుక ఉన్నది ఇది అన్నిటికంటే మహాఘోరమైంది, అందుకనే దానికి 4 తలుపులు పెట్టాడు. పళ్ళుని 2 పెట్టాడు, పెదాలను 2 పెట్టాడు. ఎందుకంటే ఎవరైతే తమ నాలుకను భద్రంగా కాపాడుకుంటారో వారికి దేవుడు ఆశీర్వదించడం మొదలు పెడతారు ప్రియులారా. ఎందుకంటే మన నాలుక మహాఘోరమైన పాపము, వ్యాధి గలదని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఎందుకంటే నాలుకతో ఒకరిని నీచుడిగా చూస్తావు, నాలుకతోనే వాడికి లేనిపోయిన మాటలు చెప్పుతావు, నాలుకతోనే వాడికి రకరకాలుగా వాడికి హింస పనులు చేయటానికి మొట్టమొదటిగా బయటకు వచ్చేది ఏంటో తెలుసా, మన నాలుక మాత్రమే. ఎందుకంటే మనం అదే నాలుకతోని మనం ఎటేటి తిరుక్కున్నా, మన పాప పనులు చేసిన భార్యకి అబద్ధం చెప్తాం, భర్తకు అబద్ధం చెప్తాం. ఆ యొక్క సమాజంలో ఉన్న సంఘానికి కూడా రకరకాలుగా భక్తిపరుడినని, నీతిమంతుడినని, నీ గురించి నువ్వు చెప్పేది డంబరికంతో కలిగింది నాలుక. కనుక మనము ఈ 2025 సంవత్సరంలో ఒకవేళ మన నాలుకతో రకరకాలుగా మనము అబద్ధములు ఆడి ఉంటాం, మోసాలు చేసి ఉంటాం. ఆ యొక్క మోసము చేసినా చేయలేదని చెప్పేది ఏంటండి, మొట్టమొదటి నాలుకే. దొంగతనం చేసావు, నువ్వు చేసావా అంటే మొట్టమొదటి బయటకు వచ్చేది తలవపడం ఎవరు, నేను చేయలేదని అంటాడు. ఎందుకంటే నాలుక అంతా అపవిత్రమైనది కనుక నాలుకని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ తర్వాత ఇంకేమైనా ఉందండి, నిరపరాధులను చంపు చేతులను దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, ఒక మనిషిని చంపడం అంటే పాత నిబంధనలో ఏంటి, హత్య చేయడం. పాత నిబంధన ప్రకారం అయితే మనిషిని హత్య చేయడమే చంపడం. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుడు దాన్ని మార్చేశాడు. ఒక మనిషిని సూటిపోటి మాటలతో వాడికి హింస పెట్టినప్పుడు, బాధ పెట్టినప్పుడు మనము హత్య చేసినట్టే లెక్కని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నీ ప్రక్కవారిని నీ మాటలను బట్టి నువ్వు ఒకవేళ వాడికి బాధాకరమైన బాధ కలుగు పెట్టేవేమో, నువ్వేంట్రా అలా తిరిగావు, నువ్వేంట్రా ఎలా ఉన్నావు, నువ్వెందుకు, నీ పనికిరావు అని రకరకాలుగా వాడికి సూటిపోటి మాటలతో బాధ పెడితే అదే ప్రియులారు ఎక్కడ చెప్తున్నటువంటి మాట ఏమని చెప్తా ఉన్నాడు అక్కడ, నిరపరాధులను చంపు చేతులను అంటే ప్రియులారా, ఈ యొక్క హత్య మనము ఆ యొక్క చేతులతో రకరకాలుగా చేస్తాం. ఎందుకంటే షమీ అంతటి వాడు దావీదుని పట్టుకొని, చీ నీచుడా, చీ బలార్జుడా, నువ్వు దేనికి పనికిరావు, నువ్వు ఆ సౌలును చంపావు, సౌలు యొక్క ఆ యొక్క కుటుంబాన్ని చంపావని హేళన చేసినప్పుడు దావీదు నిజంగా చంపాడండి? దావీదు సౌలు కుటుంబాన్ని చంపలేదు. కానీ ఆ యొక్క నిందని ఎవరు మోపారు, షమీ అని అతని మీద నింద మోపినప్పుడు ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన చేసుకున్న తర్వాత చివరికి ఆ షమీ ఏమైపోయాడండి, వీడు చెడ్డవాడు, వీడు మంచివాడు కాదనేవాడు శాపానికి గురైపోయి, శాపానికి తన కుటుంబం పైన తెచ్చుకొని చివరికి చావు బ్రతుకు అతను తెచ్చుకున్నాడు. ఒకవేళ మనము కూడా అదే విధంగా ప్రియులారా, నిరపరాధులు చూసే చూపులు అంతే. నీ ప్రక్కన వాడు తప్పు చేయకపోయినా వాడికి వేలెత్తి నువ్వు చూపిస్తావన్నావు. నీ ప్రక్కవాడు ఎంత మంచోడైనా, ఇదిగో వాడు ఆ పాపం చేశాడు, నేను కళ్ళతో చూశాను, నువ్వు చూడలేదు. కానీ దేవుడు అందుకే మొట్టమొదటి కళ్ళతో మొదలెట్టి, నాలుగుతో మొదలెట్టి ఆ తర్వాత చేతుల దగ్గరికి వచ్చాడు ప్రియులారా. ఎందుకంటే నీ చేతులు ఎలా ఉంటాయంటే తప్పు చేయకపోయిన వాడిని గురించి కూడా తప్పు చేసావని చెప్తుంది. అందుకే నిరపరాధులను అక్కడ చదువుకుందాం, 3వ మాట ఏమైనా ఉంది, అది నిరపరాధులను చంపు చేతులను అన్నాడు. ఇక 4వది చూసుకుంటే ఏమైనా ఉంది, దుర్యాలోచనలు యోచించు హృదయం అంట ప్రియులారా. ఇక్కడ దుర్యాలోచనలు యోచించు హృదయము. చేతుల తర్వాత ఎక్కడికి వచ్చాడు దేవుడు, మన హృదయానికి వచ్చాడు. మన హృదయంలో ఏమని చెప్తా ఉన్నాడంటే, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది, దీని నుంచి తప్పించుకున్న వాడు ఎవ్వడూ లేడు. మన హృదయం అనుకుంటాం మనం,
ఇదిగో ఈ సంవత్సరం అంతా నేను దేవునికి ఇష్టడుగా బ్రతకాలి, ఈ సంవత్సరం అంతా నేను దేవుని సన్నిధిలో దేవునికి ప్రార్థన చేస్తూ దేవునికి నైవేద్యం అర్పిస్తూ ఈ ఒక పాపం అనే జోల్లో పడిపోకుండా నేను బ్రతకాలి అనుకుంటాం. కానీ మన హృదయాన్ని మనము కట్టుకోలేం ప్రియులారా. ఒకవేళ మనిషి ఈ రాత్రికాల సమయంలో ఆ స్థితిలో ఒకవేళ జీవించడేమో, కనుక ఆ స్థితి నుంచి బయటికి రావాలి. ఒకవేళ హృదయాన్ని కట్టుకోలేని స్థితి లేకపోతే దేవుని సన్నిధిలో మనము మోకరించి దేవునికి అడగాలి. ఆ తర్వాత మనకి ఏం చేయాలండి? కీడు చేయుటకు త్వరపడి పరిగెత్తు పాదములు అంట ప్రియులారా. ఇది కూడా చాలా మనకి వ్యాధి లాంటిది అనమాట ఇది. ఎందుకంటే కీడు చేయుటకు మనము ఎవరికి మేలు చేయకపోయినా పర్లేదు, కానీ ఒకరికి మనము కీడు చేయకూడదు. ఎందుకంటే నీ ప్రక్కింటి వాడు కానీ, నీ బంధువుడు కానీ, నీ స్నేహితుడు కానీ, నీ చుట్టపోడు కానీ ఒకవేళ ఏదో తెలుసో తెలియక ఒక పాపం చేస్తే వాడి గురించి నువ్వు రకరకాలుగా 10 మందికి వెళ్ళి చెప్తావు. రకరకాలుగా వాడికి వీడికి చాడీలు చెప్పుకుంటూ నువ్వు చూసిందంత అయితే దాన్ని కొండంత చేసి మనము వివరిస్తాం. కనుకే అలా నీ పాదములు పరిగెట్టేయేమో ఈ 2025 సంవత్సరం అంతా. దాన్ని దేవుడు ఈ రాత్రికాల సమయంలో విడిచిపెట్టుకోమంటున్నాడు. ఇక మనం చూసుకుంటే 6వది ఏమైనా ఉంది? లేని వాటిని పలుకు అబద్ధ సాక్ష్యము, లేని వాటిని పలుకు అబద్ధ సాక్ష్యం అంట ప్రియులరా. ఇది మన అందరిలో ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే నీవు ఎవరో ఏదో చెప్తే దాన్ని నమ్మి దాన్ని భూతార్థంలో పెట్టి 10 రకాలుగా వివరించి చెప్తావు. నువ్వు అక్కడ వాడు పడిపోయాడంటే ఒరే వాడు వచ్చి వాడు తన్నాడరా పడిపోయాడు అంటావు. ఒట్టిదే, నువ్వు చూసింది వాడు పడిపోవడమే చూస్తావు, కానీ వాడు తండం వల్ల పడిపోయాడు అంటాడు. 10 మంది వచ్చి తన్నారు అంటాడు. ఇంకోడు వచ్చేట అంటాడు 10 మంది గుమ్ముగూడి వాడు అక్కడ తప్పు చేశాడు ఎక్కడ తన్నారని అంటారు. అంటే రకరకాలుగా మనం వివరించి చెప్పుకుంటాం ప్రియులారా. కనుక అది కూడా దేవునికి హేయమైనవి. ఇక ఆఖరిగా చూసుకుందాం 7వది ఏంటండి? అన్నదమ్ముల్లో జగడం పుట్టించేవాడు అంట. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రియులారా. అక్కడ జగడము పుట్టించేవాడు అంటే ఇక్కడ సహోదరులకి, అన్నదమ్ములు అంటే ఎవరండి? సహోదరులు. సహోదరులు అంటే ఒకే బీజం నుంచి వచ్చిన వారు, అంటే వారు అన్నదమ్ములు. అయితే ఇక్కడ ఆ అన్నదమ్ముల ముందు జగడం పుట్టించేవాడు అంటే అది సంఘానికే సాదృశ్యం ప్రియులారా. సంఘం అనేది క్రీస్తుని పోలింది. క్రీస్తు అనే బీజంలో నుంచి వచ్చిన వారు మన అందరం. ఒకవేళ మనలో కూడా ఈ పాపం ఉంటే ఈ ఉదయకాల సమయంలో వాడి మీద వీడు, వీడి మీద వాడు చెప్పుకునే చాడి గుణము కలిగి ఉంటే ఈ రాత్రికాల సమయంలో దేవుడు మార్చుకోవాలనుకుంటున్నాడు. మార్చుకోమని మనకు హెచ్చరిస్తూ ఉన్నాడు ప్రియులారా. మరలా వాక్యం చదువుకుని ముగించుకుందాం. 16వ వచనం నుంచి చూడండి ప్రియులారా. యెహోవాకు అసహ్యమైనవి 6 గలవు, 7 ఆయనకి హేయములు. అవేమనగా అహంకార దృష్టి. ఒకవేళ చిన్న చూపు చూసిన గుణం మనలో ఉంటే తీసివేసుకోవాలి. కల్లాలాడు నాలుకయు, వారి మీద వీరి మీద లేనిపోయినవన్నీ చెప్పే ఒకవేళ గుణం మనకుంటే అది తీసివేయాలి. ఆ తర్వాత నిరపరాధులను చంపు చేతులను. నువ్వు ఒకవేళ వాడి గురించి వీడి గురించి అక్కడ ఇక్కడ చెప్తూ వాడికి లేనిపోయినవి హత్య చేస్తూ ఉంటే దాన్ని కూడా మానుకోవాలి. దుర్యాలోచనలు యోచించి హృదయం అంట. వారి మీద వీరి మీద చాడీలు చెప్పుకునే హృదయం అనుకుంటే దాన్ని కూడా మనము మాన్చుకోవాలి. ఆ తర్వాత కీడు చేయటకు త్వరగెట్టు పాదములంట. ఒకవేళ నీకు తెలిసిందంతైతే దానికి అనేక రీతిలుగా చెప్పి వారిని వీరిని కించపరిచి వారికి అవమానపరిచే గుణం నీలో ఉంది, పరిగెడుతున్నావేమో. అయితే ఈ రాత్రికాల సమయంలో మార్చుకోవాలి. ఆ తర్వాత లేని వాటిని పలుకు అబద్ధ సాక్ష్యములు. నీవు ఏమీ తెలియకుండా ఎవరో చెప్పారని విని వారి కుటుంబం మీద వీరి కుటుంబం మీద ఒకవేళ నిందలేసే గుణం మనలో ఉంటే దాన్ని కూడా దేవుడు మార్చుకోమంటున్నాడు. ఇక ఆఖరిగా చూసుకుంటే లేని వాటిని పలుకు అబద్ధ సాక్ష్యములు, తర్వాత అన్నదమ్ముల్లో జగడములు పుట్టించు. క్రీస్తుని సంఘంలో ఉన్న మనము ఒకే బీజంలో నుంచిన యేసు క్రీస్తు రక్తంలో కడగబడి అంటకట్టబడి వర్ధిల్లున్న మనల్ని ఒకరినొకరు ఎప్పుడు విభేదాలు కల్పించుకోకూడదు. ఆ విధంగా చూసుకుంటే దేవుడు ఈ 2025 సంవత్సరంలో నీ కుటుంబంలో అనారోగ్యాలతో, ఒకవేళ బాధలతో, ఇబ్బందులతో, ఆర్థికపరమైన సమస్యలతో నలిగిపోయేవంటే కారణం ఏంటంటే దేవునికి అసహ్యమైన కార్యాలు మనలో ఉన్నాయి. ఈ 7 ఒకవేళ 7ని విడిచిపెట్టుకుంటే రాబోయే 2025 సంవత్సరంలో దేవుడు మనందరికీ తన కృప, ధన్యత, ఆశీర్వాదం ఇచ్చి దీవించును గాక. దేవుడి మాటలు దీవించును గాక. చాలా మంచి విషయాలు. మరి హేయమైనవి, దేవునికి వ్యతిరేకమైనవి మనలో ఉంటే మన జీవితం ఎప్పుడు కూడా ముందుకు సాగలేదు, ఆశీర్వదింపబడదు, దీవించబడదు. ఆ హేయలన్నీ పక్కన పెట్టుకోవాలి. మరి మంచి మనసుతో దేవుని సన్నిధికి రావాలి. నీ హృదయము దేవుడికి ఇవ్వాలి. నా కుమారుడా నీ హృదయమును నాకు ఇమ్ము అని అంటూ అన్నాడు. కానీ చెడిపోయినా, పడిపోయినా, మసిబారిపోయినా హృదయాలను దేవుడికి అక్కర్లేదు. నీ యొక్క విరిగి నలిగిన హృదయము దేవునికి బలియాగము. కనుక అటువంటి హృదయాన్ని, ఏమి లేని హృదయాన్ని, చెడు లేని హృదయాన్ని, నీ మంచి హృదయాన్ని దేవుడికి ఇచ్చి చూడు.
మంచిది ఇచ్చి దేవుని దగ్గర మంచిది పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. ఏ పంట విత్తితే ఆ పంటే కోస్తారు. అంతేగాని నువ్వు వరి పంట ఎత్తి అక్కడ గోధుమలు కొయ్యాలంటే కొయ్యలేరు. దేవునికి స్తోత్రం. కాబట్టి మంచిది ఏదైనా మంచిది. న్యాయాధిపతుల గ్రంథం 2:25 అక్కడ చూద్దాం. న్యాయాధిపతులు 2:20 న్యాయాధిపతుల గ్రంథం 21:25 చూద్దాం. 21:25 25 న్యాయాధిపతుల గ్రంథము. మీరు వెళ్ళి ద్రాక్ష తోటలలో మాటుకు నుండి కలిసి నాట్యమాడుటకు బయలుదేరగా ద్రాక్ష తోటల్లో నుండి బయలుదేరి వచ్చి పెళ్లి చేసుకొనుటకు ప్రతివాడును శిలోహు స్త్రీలలో ఒక దానిని పట్టుకొని బెన్యామీన్ దేశమునకు పారిపోవుడి. కాబట్టి ఏది మంచి? మనం చేస్తున్నది దేవునికి వ్యతిరేకంగా ఏది ఉంది, దేవునికి అనుకూలంగా ఏది ఉంది? ఏమండి, దేవునికి వ్యతిరేకమైన పని మనం చేయకూడదు. దేవునికి వ్యతిరేకంగా మనం ఉండకూడదు. దేవునికి అనుకూలంగా ఉండాలి, దేవునికి ఇష్టలుగా ఉండాలి, దేవునికి ప్రీతికరంగా ఉండాలి, దేవునికి ఎంతో ఇష్టపూర్వకంగా మనం ఉండాలి. కాబట్టి వీళ్ళు దేవునికి వ్యతిరేకమైనటువంటి పరిస్థితిలో వీరు జీవిస్తూ ఉన్నారు. కాబట్టి అది దేవునికి ఇష్టమైనది కాదు. కనుక ఆయన మరి ఎంతో అక్కడ బాధ, కలత వారి నుంచి చింతపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా, దేవుని సన్నిధిలో దేవునికి మంచిది మనం ఎప్పుడు చేయడానికి సిద్ధపడాలి. మంచి అనుభవాలతో ముందుకు సాగాలి. ఈ సమయంలో మరి విత్తబడినటువంటి మాటలు మన వినికుల్లో దేవుడు దీవించులాగా మన మధ్యలో మరి జ్యోతమ్మ గారు ప్రార్థనలు నడిపిస్తారు. మేడం గారు, అమ్మగారు నడిపిస్తారు ప్రార్థనలో. హల్లెలూయా. ఇప్పుడు చెప్పబడిన వాక్యానికి సంబంధించిన పాట అండి ఇది. నేను చెప్పిన వాక్యం నేనే పాడుతాను ఈ పాట. యేసును నమ్మిన తమ్మి, క్రీస్తును నమ్మిన ఓ చెల్లి, యేసును నమ్మిన తమ్మి, క్రీస్తును నమ్మిన చెల్లి, యేసును నమ్మిన తమ్మి, క్రీస్తును నమ్మిన చెల్లి, యేసు వెంట పోతున్నావా తమ్మి, క్రీస్తు మాట వింటున్నావా తల్లి, యేసును నమ్మిన తమ్మి, క్రీస్తును నమ్మిన చెల్లి, బైబిలు చేతపట్టి సంఘానికి పోబట్టి ప్రసంగాలు వినబట్టి 7 ఏండ్లు కాబట్టి, బైబిలు చేతపట్టి సంఘానికి పోబట్టి ప్రసంగాలు వినబట్టి 7 ఏండ్లు కాబట్టి, మారిన నీ మనసు
బట్టి కూటముకు పోబట్టి కానుకలెన్నో పెట్టి పాటలు పాడబట్టి వాక్యము కంటతో పెట్టి కూటము పోబట్టి కానుకలెన్నో బోధను పోలిన భక్తేది ప్రభువును పోలిన బ్రతుకేది బోధను పోలిన భక్తేది ప్రభువును పోలిన బ్రతుకేది యేసుని నమ్మిన తమ్మి యేసుని నమ్మిన ఓ చెల్లి యేసుని నమ్మిన తమ్మి యేసుని నమ్మిన చెల్లి అపవాది పసిగట్టి విశ్వాసం అడ్డు పెట్టి సత్యమని దట్టి నడుముకు గట్టిగా కట్టి అపవాదిని పసిగట్టి విశ్వాసము అడ్డు పెట్టి సత్యమని దట్టి నడుముకు గట్టిగా కట్టి ఆత్మీయ యుద్ధ వీరులవ్వాలి సిలువకు సాక్షులై పోవాలి యేసుని నమ్మిన తమ్మి క్రీస్తును పోలిన చెల్లి యేసును నమ్మిన తమ్మి క్రీస్తును పోలిన చెల్లి దేవుని మాటను బట్టి పాపాన్ని నీవు విడిచిపెట్టి దేవుని మాటను బట్టి పాపాన్ని నీవు విడిచిపెట్టి మారిన బ్రతుకు మాదిరవ్వాలి మన దేవునికి మహిమ రావాలి మారిన బ్రతుకు మాదిరవ్వాలి మన దేవునికి మహిమ రావాలి క్రీస్తును పోలిన తమ్మి యేసును నమ్మిన ఓ చెల్లి యేసును నమ్మిన ఓ తమ్మి క్రీస్తును పోలిన ఓ చెల్లి యేసు వెంట పోతున్నవా తమ్మి క్రీస్తు మాట వింటున్నవా చెల్లి యేసు వెంట పోతున్నవా చెల్లి క్రీస్తు మాట వింటున్నవా తమ్మి పరిశుద్ధుడా 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 ప్రియమైన తండ్రి పరలోకమందున్న ప్రభువా జీవము కలిగిన దేవా సర్వోన్నతుడైన దైవ కుమారుడా యేసు నీకే వందనాలు స్తుతి స్తోత్రాలు తండ్రి అయ్యా నువ్వు గొప్ప దేవుడవు సజీవుడవు మాట ఇచ్చి నెరవేర్చిన తండ్రివు దేవా మాట తప్పని మహానుభావుడు అయ్యా నీకు వందనాలు స్తుతి స్తోత్రాలు తండ్రి అయ్యా ఈ దినము ఎంతో సుదినము మహాపరిశుద్ధమైన దినము ప్రభు దినము నా తండ్రి 2025 సంవత్సరానికి గుడ్ బై చెప్పి 2026 సంవత్సరానికి ప్రభువా స్వాగతం పలుకుతున్నటువంటి ఈ దినాన్ని నా తండ్రి జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు అయ్యా నా ప్రియమైన ప్రభువా హబక్కూకు చేసిన ప్రార్థన యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరుచుము సంవత్సరములు జరుగుచుండగా దాన్ని తెలియజేయము అవును ప్రభువా నువ్వు గొప్ప దేవుడవు సంవత్సరములు జరుగుచుండగా నీవే నూతనపరుచు నీవే తండ్రి సమస్తము ఇయ్యగల సమృద్ధి గల దేవుడవు ప్రభువా నా తండ్రి సిగ్గుమాలిన జనులారాని కాకుండా రండి పొట్టు గాలికి ఎగిరిపోనట్లు సమయము గతించిపోతున్నది విధి నిర్ణయము కాకమునిపే యెహోవా కోపాగ్ని మీ మీదకి రాకమునిపే మిమ్మును శిక్షించుటకు యెహోవా ఉగ్రత దినము రాకమునిపే కూడు రండి అవును ప్రభువా
నా తండ్రి, నా జీవితంలో నీవు ఉన్నావు. మంచి కాపరివి, మహాశ్రేష్ఠుడివి తండ్రి, నీకు వందనాలు. నా తండ్రి, నా దేవా, నా గొప్ప రక్షక, నా ప్రియమైన యేసు ప్రభువా, నీకే వందనాలు, స్తుతి, స్తోత్రాలు తండ్రి. దేవా, విధి నిర్ణయం కాకమునిపే తండ్రి, నీ కోపానికి మేము తండ్రి ఉండకుండా నీలో సమృద్ధైన జీవితాన్ని ప్రభువా మాకు దయచేయు. నా తండ్రి, మాలో ఉన్నవి కనుదృష్టి తండ్రి, ఇదిగో నీ యొక్క దాసుని ద్వారా ప్రభువా ఎన్నో మర్మాలు బయలుపరిచినావు. నా తండ్రి, ఆ 7 మర్మాలను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొని చున్నాము. దేవా, నా పాపము చేత అపరాధముల చేత నేను చచ్చిపడి ఉండగా తండ్రి దేవా, క్రీస్తు యేసులో నన్ను లేపినందులకు నీ కృతజ్ఞతాస్తుతి చెల్లించుకొని చున్నాను. నీవు గొప్ప దేవుడవు తండ్రి, మహానుభావుడవు, మహా గొప్ప రక్షకుడవు తండ్రి, నీకు వందనాలు. ఈ 2025 సంవత్సరంలో లాస్ట్ గడియల్లో ఉన్నావు తండ్రి. ఒప్పుకోలు సమయం తండ్రి, మా పాపాల నిమిత్తము శాపాల నిమిత్తము ప్రభువా నేను ఒప్పుకొని చున్నాను తండ్రి. దేవా రక్షక, నేను నన్ను లేవనెత్తు, శుద్ధీకరించి నీ విలువైన రక్త పరోక్షణ నాపై ఉంచు. నా తండ్రి, నీ గాయపడని హస్తముతో నన్ను ముట్టు, నన్ను స్వస్థత దయచేయు. దేవా నా తండ్రి, ఎన్నో మార్లు ప్రభువా నీ మందిరానికి తండ్రి దేవా, నీ శరీరము నీ రక్తము త్రాగడానికి 2 నెలలు ప్రభువా నేను రాలేకపోయినాను తండ్రి. దేవా, నన్ను క్షమించు. నీ ప్రియమైన బిడ్డగా నన్ను సమకూర్చున్నావు దేవా. నేను మొదట నిన్ను వెదకలేదు ప్రభువా, నీవే నన్ను వెదికి నా దగ్గరకు వచ్చి ఎడారి బీడు భూముల్లో ఉన్నటువంటి నన్ను దేవా పరామర్శించినావు, కనుగొన్నావు. నీ చిత్తానుసారమైన వ్యక్తిగా నన్ను మార్చినావు. నీ అడుగు జాడల్లో ఉంచినావు దేవా. నీ అరచేతిలో చెక్కుకొన్నావు. నీ ప్రియమైన బిడ్డగా తండ్రి ఈ సంఘములో ఒక అంగముగా నన్ను ఏర్పాటు చేసుకున్నావు తండ్రి, నీకే వందనాలు. ఈ సంఘాభివృద్ధికి తండ్రి కలుగు చేయు. ఈ యొక్క మందిరాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ హద్దులు విశాలపరుచు ప్రభువా. ఈ సరిహద్దులను విశాలపరిచి నా తండ్రి నీ యొక్క భక్తులే శ్రేష్ఠులు అన్నావు. నీకు ఇష్టకరమైన వ్యక్తులుగా మార్చినావు. నీ ప్రియమైన భక్తులు నీ ప్రియమైన మందిరములోకి వచ్చి ప్రభువా నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించినారు, నిన్ను పూజించి కొనియాడి హెచ్చించినారు దేవా. నీ పరిశుద్ధమైన గ్రంథములో వాక్యాలు ప్రభువా నా తండ్రి ఎన్నో తండ్రి బయలుపరిచినందులకు వందనాలు. ఇదిగో పాతవి గతించును, సమస్తము కొత్తవాయిని అన్నావు తండ్రి, నీకు వందనాలు తండ్రి దేవా. ఈ 2025 సంవత్సరంలో గడిచిన కాలమంతా కంటికి కనుపాపలే కాచి కాపాడి భద్రపరిచి మరొక నూతన సంవత్సరాన్ని దయా కిరీటముగా ఇవ్వడానికి ఇష్టపడుచున్న తండ్రి, నీకే వందనాలు, స్తుతి, స్తోత్రాలు తండ్రి దేవా. కూడి వచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకో. వాళ్ళ హృదయాలను ఖాళీ చేయి ప్రభువా. భారం మోసుకుని వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అన్నావు. ఇదిగో ప్రభువా నీ యొద్దకు వచ్చి ఆ హృదయ భారం నీపై వేసుకొని తేలికైన కాడితో మేము వెళ్ళి నూతన అనుభవాలతో నూతన వాగ్దానాలతో ప్రభువా మేమింటికి వెళ్ళిట్లో నీ సహాయం అందించు దేవా. ఆది నుండి అంతము వరకు ఉండు తండ్రి, నీకు వందనాలు. ఈ 2026 సంవత్సరంలో ఆది నుండి అంతము వరకు ప్రభువా ప్రతి బిడ్డని కాచి కాపాడి భద్రపరుచు. సమస్తము నువ్వు చేయగల సమృద్ధి గల దేవుడవు ప్రభువా. నీ మాటలు, నీ తలంపులు, నీ ఆలోచనలు తండ్రి నీవు గొప్పవి ప్రభువా. మా ఆలోచన, మా కనుదృష్టి తండ్రి, కళ్ళలాడు నాలుక, చేతులు, మా పాదములు తండ్రి తొట్టిల్లిపోకుండా క్రీస్తనే బండపై నిలుపు. నీ అందు మేము స్థిరంగా ఉండి నీ వైపు చూసుకున్న పరలోకం వైపు చూచి నీ అందు ప్రభువా నిరీక్షణ కలిగి ప్రభువా ఉండడానికి మాకు సహాయం దయచేయు. ఇదిగో దేవా నా తండ్రి, నా ప్రియమైన ప్రభువా, పాస్టర్ ద్వారా ఎన్నో మర్మాలు బయలుపరిచినావు. ఇంకా తండ్రి మా కొరకు నీవేం దాచి ఉంచినావు ప్రభువా. మర్మాలు బయలుపరిచి తండ్రి ఇక్కడ చేసిన ప్రతి పనిలోనూ నీవే కావలిగా ఉండమని, సమస్త ఘనత మహిమా ప్రభావం నీకేనని నా ప్రియుడు, నా రక్షకుడు, నా ప్రాణ విమోచకుడని యేసయ్య వారి పేరట నేను నిన్ను స్తుతించి ఆరాధించి వేడుకొనిచున్నాను తండ్రి.
దిద్దుబాటు, సిద్ధపాటు. ఇది సిద్ధపాటు ప్రార్థన, దిద్దుబాటు సమయము, సిద్ధపాటు సమయము, ఇంకా ఇది విలువైన సమయము. ఈ చివరి సమయంలో మనం ఉన్నాం కనుక దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి ఒక మాట చదువుకొని మనం త్వరగా ముందుకెళ్ళిపోదాం. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుదాం. అబ్బా, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అవి మీరు తలంచుకొని మీరు యెహోవాయందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయన సేవించుట ఆవశ్యకము. దేవునికి స్తోత్రం. ప్రియులరా, చూడండి ఎంత చక్కటి మాట చెప్తున్నాడో. మరి మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో, మన యొక్క ప్రతి సమయంలో కూడా దేవుడు మనతో ఏ విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మనం అనుకుంటాం మనము ఏం చేయలేదు కదా, మనం భక్తి చేస్తూ ఉన్నాం, ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నాం, ఎంతో విశ్వాసంతో జీవిస్తూ ఉన్నాం, మంచిగా ఉన్నాం, ఇక పర్వాలేదు, మనం ఏం చేసినా పర్వాలేదని మనము సర్దుబాటు చేసుకుంటూ ఉన్నాం. కానీ దేవదేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే చాలా విలువైనటువంటి మాట చెప్తూ ఉన్నాడు. ఆయన మీ కొరకు ఎన్ని కార్యములు, గొప్ప కార్యములు చేస్తున్నా, ఎన్ని గొప్ప కార్యాలు చేస్తాడనేది మనం ఒక్కసారి చివరి సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి. నీ నా జీవితంలో, నీ నా బ్రతుకులో, నీ నా కుటుంబంలో, నీ నా వ్యవస్థలో, కుటుంబ వ్యవస్థలోను, మరి నీ యొక్క జీవితంలోను, నీ సమాజంలోను ఆయన ఎన్ని కార్యాలు చేస్తున్న ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. గడిచిన మరి గత దినాల్లో 2025 సంవత్సరంలో దేవుడు నీ నా జీవితంలో ఆయన చేస్తున్న ప్రతి ఉపకారాన్ని మనం మరిచిపోకూడదు. అందుకుంటే ఏమంటున్నాడు, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేస్తున్నో అది మీరు తలంచుకొని మీరు యెహోవాయందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకం. ఈరోజు మనం చేయవలసింది ప్రాముఖ్యమైనది అదే. ఏమండి, ఆవశ్యకం. దేవుని సేవించాలి. ఎందుకు సేవించాలి? ఎందుకు ప్రార్థన చేయాలి? ఇంటి దగ్గర నుండి చక్కగా గొరక పెట్టుకొని పడుకోవచ్చు కదా. ఇంత చలిలోనూ ఇంత మరి సమయంలో ఎందుకు రావాల్సినటువంటి పరిస్థితి ఇక్కడికి వచ్చింది? కాబట్టి ఆయన మన కొరకు ఎన్ని కార్యములు చేసినో, ఆయన ఒకటి కాదు, రెండు కాదు. చెప్పుకోవడానికి సమయం చాలదు, పాడుకోవడానికి సమయం చాలదు, సాక్ష్యం ఇచ్చుకోవడానికి సమయం చాలదు. ఎన్నో కార్యాలు దేవుడు చేశాడు. కాబట్టి ఆయన చేసిన కార్యములు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరిచిపోద్దు. ఏమన్నాడు 116వ కీర్తనలో 12వ వచనములో, ఆయన చేసిన ఉపకారములలో దేనిని, ఏ ఒక్కటి కూడా మరిచిపోద్దు. నీ జీవితంలో దేవుడు తల మీద పొర్లిపోయినన్ని, తల మీద నుండి పొర్లిపోయినన్ని ఆశీర్వాదాలు, మేలులు చేశాడు. కాబట్టి అందులో ఒక్కటైనా నీ జీవితంలో నీకు గుర్తుందా? ఒకప్పుడు ప్రభు నాకు మేలు చేశాడు, ఒకప్పుడు నాకు ఈ ప్రభు మేలు చేశాడు. నీ జీవితంలో ప్రభు చేసిన ప్రతి మేలుకి కృతజ్ఞత కలిగి ఉండాలి, తృప్తి కలిగి ఉండాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి, తృప్తి కలిగి ఉండాలి. దేవుని పని కొరకు దేవుణ్ణి సేవించాలి. ఏమండి, మనం దేవుడు చేసిన ప్రతి ఉపకారానికి ఏం చేయాలా? కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత లేని వారు వేల కొలదిగా కూలినను ఏమండి ప్రయోజనమే లేదు. కృతజ్ఞత కలిగి ఉండాలి దేవుడు చేసే మేలుకి. నాకు దేవుడిని మేలు చేశాడు కాబట్టి ఆయన సన్నిధిలోనికి నేను వెళ్తాను, ఆయన సన్నిధిలో నేను సాక్ష్యం ఇస్తాను, ఆయన సన్నిధిలో నేను పాట పాడుతాను, ఆయన సన్నిధిలో నేను స్తుతిస్తాను, ఆయన సన్నిధిలో నేను కనపరుస్తాను. ఎందుకంటే ఆయన నాకు ఎన్ని మేలు చేశాడో ఆయనని మర్చిపోలేదు. కాబట్టి కృతజ్ఞత కలిగి ఉండాలి, తృప్తి కలిగి ఉండాలి. దేవుని హృదయమును నొప్పించేవి ఏ ఉన్నా సరే అవన్నీ విడిచిపెట్టాలి. ఒకవేళ మనము గడిచిన దినాల్లో ఏ విధంగా దేవుడిని నొప్పించామేమో, ఆ కార్యం చేయలేదని, మనం అనుకున్నది జరగలేదని, ఒకవేళ దేవుడి మీద నిందలేసి అవమానాలేసి దేవునికి అవమానం తెచ్చి ఆయన శోధించి, ఆయన్ని వేధించి, ఆయన్ని బాధ పెట్టి ఒకవేళ కానీ నువ్వు జీవించినట్లయితే ఈరోజు సిద్ధపాటు కలిగిన దినము, నువ్వు సరిచేసుకున్న దినము. ఇదే సమయము. ఈ సమయం మళ్ళీ తిరిగి మరీ రాదు.
కాబట్టి దేవుణ్ణి ఒకవేళ నువ్వు దుఃఖపెడితే, దేవుణ్ణి నువ్వు ఆవేశపెడితే, దేవుణ్ణి నువ్వు అవమానపరిస్తే ఇది ఒక చాలా విలువైన సమయం. ఈ సమయంలో దేవునికి నీవు దిద్దుబాటు సమయం. 50వ కీర్తన 17వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. 50వ కీర్తన, దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసితివి కదా, నీవు దొంగను చూసినప్పుడు వానితో ఏకీభవించదవు, వ్యభిచారులతో సాంగత్యము చేయదవు, కీడు చేయవలనని నీవు నోరు తెరిచి ఉన్నావు. నీ నాలుక కపటము కలిగి బయటికి మాత్రం బడాలమంటున్నావు. లోపల పురుగులు ఏంటంటే బయటికి ఎలాగుంది, లోపల బయట మెరుగులు, లోపల పురుగుల్లో ఉంది. దేవుని స్తోత్రం. లోపల ఏమున్నాయండి? మేడు పండు చూడు మేలుమైండు, పొట్ట విప్పు చూడు పురుగులు. బయటికి మెరుపులు కనిపిస్తూ ఉన్నాయి, సెంకీలు జిగ్ 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 ఆడిస్తాను. లోపల మాత్రం దగదగ దగదగ మండిపోతుంది. దేవుని స్తోత్రం. ఏంటమ్మా? బయటికి మెరుపులు, లోపల పురుగులు. కాబట్టి దేవుని మాట చెప్తుంది, దిద్దుబాటు నీకు అసహ్యం కదా. ఈరోజు దిద్దుబాటు చేసుకున్న సమయము, సిద్ధపాటు చేసుకున్న సమయము, సరి చేసుకున్న సమయము. ఏంటో మీ సమయము? ఈ చివరి సమయము దిద్దుబాటు. గడిచిన దినాల్లో దేవుడు నా జీవితంలో ఎన్నో ఉపకారాలు చేశాడు. దేవుడు నా జీవితంలో, నా బ్రతుకులో, నా వ్యవసాయంలో, నా పాడి పంటలో, నా కోలుగోరిలో, నా యొక్క ఆటో సర్వీసులో, నా ప్రయాణంలో, నాకు వచ్చినటువంటి ప్రతి రాబడిలో, నా వ్యవసాయంలో దేవుడిని కార్యాలు చేశాడు. నేను ఆయనకి ఏం చెల్లించగలను? ఆయనకి నేను ఏమిచ్చి రుణం తీర్చుకున్నాను? ఆయన చేసిన ఉపకారములకు నా గర్భకాలం నేను ఇచ్చి ఆయన సంతోషపరుస్తానా? 1000 కొండల మీద పశువుల మందలు ఇచ్చి ఆయన సంతోషపరుస్తానా? ఆయన చేసిన ఉపకారములకు నా ప్రథమ పుత్రుడినిచ్చి నేను సంతోషపరుస్తానా? ఆయనకి ఏది ఇచ్చినా నేను రుణం తీర్చుకోను. కాబట్టి ఆయన ఎన్ని ఉపకారములు చేసినా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. చివరి సమయంలో తృప్తి కలిగి ఉండాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుని హృదయం నొప్పించేదిగా ఉండకూడదు. ఏమో అది విడిచిపెట్టాలి. దేవుని ఒక్కడిని సంతోషపరిచి, సంతృప్తి పరిచి, ఏమండి మనం ఉంటే చాలండి. దేవుని దృష్టిలో మంచిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి దేవుని దృష్టికి మంచివారిగా, దేవుని దృష్టికి మంచివారిగా ప్రసంగి గ్రంథంలో ఉంది. దేవుని దృష్టికి మంచివారికి, లోక దృష్టికి కాదు. చూడండి, దైవ దృష్టికి మంచివారుగా ఉండేవారికి ఇప్పుడైనా, అప్పుడైనా, ఎప్పుడైనా. ప్రసంగి గ్రంథము 26వ వచనంలో అనుకోండి, అక్కడ 2:26 అనుకోండి. చూడండి ఒకసారి. దైవ దృష్టికి మంచివారుగా అనగా దైవ దృష్టికి మంచివాడిగా ఉండేవాడికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించింది. అయితే దైవ దృష్టికి ఇష్టడగు వానికి ఇచ్చుటక ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. ఇది వ్యర్థముగాను, ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను ఉన్నది. దైవ దృష్టికి మంచివాడిగా ఉండాలి. నువ్వు దేవుని దృష్టికి మంచివాడిగా ఉండాలి. దేవుని దృష్టికి దేవుడు ఏం చేశాడు, నీకు ఏం చేశాడని రాత్రికాల సమయంలో వచ్చి ఇంత చక్కగా నువ్వు పాట పాడుతున్నావు. ఏం చేశాడని వచ్చి ఇంత చక్కగా వాయిద్యం వాయిస్తున్నావు. దేవుడు నీకు ఏం చేశాడని వచ్చి ఇక్కడ కనపరుస్తూ ఉన్నావు. కాబట్టి ఒకసారి రిమెంబరింగ్, పాత దినాలు జ్ఞాపకం చేసుకో. రిమెంబరింగ్ ద ఓల్డ్ డేస్. ఒకసారి పాత దినాలు జ్ఞాపకం చేసుకో. కాబట్టి ప్రియులరా, విడిచిపెట్టి దేవుని ఒక్కడిని సంతోషపరిచి, ప్రపంచాన్ని అంతా, ఏమండి, సముద్రాన్ని విడిచిపెట్టి, లోకాన్ని విడిచిపెట్టి, లోకాన్నంతటి విడిచిపెట్టి, సముద్రాన్ని విడిచిపెట్టి నువ్వు దేవుని దగ్గరికి వచ్చినట్లయితే, దేవుని సంతోషపరిచినట్లయితే నీ జీవితం సంతోషకరంగా మారుతుంది. సముద్రాన్ని ఎందుకంటే విడిచిపెట్టాలి? సముద్రం దగ్గర సాతానుడు ఎక్కువగా గల్పిలు చేస్తాడు.
కాబట్టి వారు అంగారసేనుల దేశమునికి వెళ్ళినప్పుడు, మార్కు సువార్త 5వ అధ్యాయంలో వారు గెరాసేనుల దేశమునికి వెళ్ళినప్పుడు అక్కడ దెయ్యము పట్టిన మనుషుడు అన్నాడు. అక్కడ సాతానుడు వారిలో ప్రవేశించాడు. సముద్రం అనగా అది లోకంతో సమానంగా ఉంది. సముద్రము లోకము, లోకము సముద్రము. కాబట్టి సముద్రమునికి, లోకానికి నువ్వు దూరంగా ఉండి నీకు దిద్దుబాటు కలిగినటువంటి జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి. సిద్ధపాటు కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. దేవుని కొరకు నీవు ఏం చేయాలమ్మా? దిద్దుబాటు, సిద్ధపాటు, ఇంకా సరిచేసుకున్నటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. కాబట్టి సంతృప్తి పరిచినటువంటి దేవుని నువ్వు గణపరచాలి. దుష్టులతో సాంగత్యాన్ని విడిచిపెట్టాలి. దేవునికి మంచిగా, దేవునికి అనుకూలంగా నువ్వు జీవించాలి. మాట మాటికి టార్చ్ పెట్టకూడదు, మాట మాటికి ఇబ్బంది పెట్టకూడదు. ఒక తండ్రికి నీ జీవితంలో నీ తండ్రిని కానీ నువ్వు టార్చ్ పెడితే, నీ తల్లిని కానీ నువ్వు టార్చ్ పెడితే ఈ జీవితంలో నువ్వు సరి చేసుకోవడానికి ఇది ఒక అవకాశం. అయ్యో 2025లో నా తల్లిని నేను ఎంత బాధ పెట్టాను, నా తండ్రిని నేను బాధ పెట్టాను, ఒకవేళ నా ఇరుగోల్ని, నా బాగాల్ని, నా బంధువుల్ని, నా అన్నదమ్ముల్ని నేను బాధ పెట్టాను. ఇక నుండి నేను ఎవరిని బాధ పెట్టకూడదు, ఎవరికి నేను ఇబ్బందికరంగా ఉండకూడదు, ఎవరికి టార్చ్ పెట్టేవారుగా ఉండకూడదు. నా జీవితాన్ని ఇప్పుడైనా నేను సరి చేసుకోవాలి, నా జీవితాన్ని నేను దిద్దుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, దేవుని సన్నిధిలో మీ జీవితాన్ని మీరు సరి చేసుకోవాలి. కానీ వేరొండ గోరువాడు స్వేచ్ఛను కోరుకుంటాడట. వేరొండ గోరువాడు స్వేచ్ఛను కోరుకుంటాడట. స్వేచ్ఛగా ఉంటే తండ్రి ఏమండు, తల్లి ఏమండు, వెచ్చలవిడిగా తిరగచ్చు, నా ఇష్టమని జీవించవచ్చు. అదే కానీ స్వేచ్ఛగా లేకపోతే తల్లిదండ్రులతో కలిసి ఉన్నాడు అనుకోండి, తల్లిదండ్రులతో కలిసి అమ్మాయి జీవిస్తూ ఉందనుకోండి, తల్లిదండ్రులు ఏం చేస్తారు? తెల్లవారిసరికి అమ్మాయిని లేపి, తెల్లవారిపోయిందమ్మా లేగు లేని అని లేపుతారు. అదే కానీ తల్లి కానీ తండ్రి కానీ వేరుగా ఉండి ఎక్కడో జీవించినట్లయితే తల్లి కానీ తండ్రి కానీ ఎవ్వరు కూడా ఆమెను పట్టింపు చేస్తారు. ఆమె వెచ్చలవిడిగా తిరగడానికి ఒక అవకాశం. కాబట్టి 2025లో వెచ్చలవిడిగా తిరిగినట్లయితే, నీ తల్లికి నీ తండ్రికి నువ్వు బాధ పెట్టినట్లయితే, నీ దేవుడికి నువ్వు బాధ పెట్టినట్లయితే ఇది ఒక అనుకూలమైన సమయం. ఇదే సరైనటువంటి సమయం. ఒక నిర్ణయం తీసుకో, ప్రభువా ఇక నుండి నేను అలా ఉండను, ఇక నుండి నేను అలా జీవించను. ఏటన్నాడు ఇక్కడ? మొదటి మాట ఏం చదివామండి? సమూయేలు గ్రంథంలో, మొదటి సమూయేలు గ్రంథం 12:24లో ఆయన చేసిన మేలులో దేనిని మరిచిపోవద్దు. ఆయన మీ కొరకు ఎన్ని కార్యాలు చేశాడో అది మీరు తలంచుకోండి. ఎన్ని కార్యాలు చేశాడో అవన్నీ తలపోసుకోవాలి, తల మీద ఉంచుకోవాలి. ప్రభు నాకు ఈమెయిల్ చేశాడు, ప్రభు నాకు ఈమెయిల్ చేశాడు, ప్రభు నాకు ఈమెయిల్ చేశాడు అని 1 by 1 రిమెంబర్ చేసుకో. చేశాడు, తిన్నాంలే, ఉన్నాంలే, అంత ఇలాంటి మాటలు రాకూడదు. దేవుని సన్నిధి చూడండి, ఒక మంచి కూర వండారు అనుకోండి, నీ పిల్లోడు ఎక్కడో దూరంగా ఉండి రాలేదు అనుకోండి, ఏమండి ఒక మంచి కూర నీ కొడుక్కి నీ కూతురికి ఇష్టమైన కూర ఉండవు అనుకోండి, ఎక్కడో ఆడుకొని ఎక్కడో తిరుక్కొని నీ కొడుకు నీ కూతురు టీవీ సీరియల్ దగ్గర చూసుకొని ఈ ఆటలాట ఆడుకొని రాత్రి 9:30-10 వరకు రాలేదు అనుకోండి, అప్పుడు నీ చూపు అంతా ఎటువైపు ఉంటుంది? ఆ పిల్లడి వైపు ఉంటుంది. అయ్యో నా కొడుకు గొప్ప ఇష్టం మీ కూర అంటే, నా కూతురికి గొప్ప ఇష్టం మీ కూర అంటే, కానీ నా కొడుకు రాలేదు అనుకోండి. ఆడొచ్చినప్పుడు వరకు, ఆడొచ్చినంత వరకు ఆడి గురించి చూస్తా. ఒకవేళ నేను వేసుకుంటే నా కొడుకు లేకుండా అయిపోద్దేమో, నీ కడుపు మార్చుకొని నీ కొడుకు వచ్చినంత వరకు, నీ కూతురు వచ్చినంత వరకు నువ్వు ఎదురు చూస్తా. దేవునికి స్తోత్రం. అదే ఏమండి ఇప్పుడైతే ఫ్రిడ్జ్లు వచ్చాయి. అదే ఒకవేళ కానీ దేవుడు ఒక మంచి కార్యాలు చేయడానికి నీ గురించి దేవుడు అలా చూస్తాడట. నీ కూతురు నీ కొడుకు గురించి ఒక మంచి కూర వండినప్పుడు, ఒక శ్రేష్టమైన వస్తువు తెచ్చినప్పుడు, నువ్వు ఎలాగైతే నీ కొడుకు నీ కూతురు గురించి ఎదురు చూస్తావో, నీ దేవుడైనటువంటి ప్రభు
నీ గురించి అలాగా ఎదురు చూస్తాడట. ఈరోజు మంచి మీటింగ్ జరుగుతుంది, ఈరోజు మంచి ఆరాధన జరుగుతుంది, ఈరోజు మంచి ప్రార్థన జరుగుతుంది, ఈరోజు మంచి వాయిద్యాలు అవుతున్నాయి, ఈరోజు మంచి పాటలు పాడుతుండ్రు, ఇక్కడ దేవదూతలు వచ్చి ఉన్నారు, దేవుని దూతలు పాడుతూ ఉన్నాయి. మనం పరిగెట్టాలి. ఎంత మంచి పాటలు పాడుతుంటే, ఎంత మంచి ఆరాధన జరుగుతుందే, ఎంత మంచి వాక్యం చెప్తుందే, నా బిడ్డలేటి ఇంకా రాలేదు, నా పిల్లలేటి ఇంకా రాలేదని దేవుడు బాధపడతాడట. ఒక మంచి కోరండి మానవ మాత్రుడైనటువంటి నీవే నీ కొడుకుని నీ కూతురు గురించి అన్ని కలలు కలి ఎప్పుడు వస్తాడా ఎప్పుడు వస్తాడా ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తావో, మరి నీ దేవుడు నీ గురించి ఎదురు చూస్తాడట. ఇంతమంది వచ్చారమ్మా, ఇంకా నా పిల్లడల్లో రాలేదు. ఆ శివరిని కూర్చున్నాడు రాలేదు, ఈ ముందు కూర్చున్నాడు రాలేదు, వీళ్ళు మధ్యలో కూర్చున్నాడు రాలేదు, ఇంకా నా కుమార్తె రాలేదు, ఇంకా నా కుమారుడు రాలేదు అని ఎదురు చూసినట్లు దేవుడు ఎదురు చూస్తాడట. అంత ఎదురు చూసినటువంటి దేవుడు, అన్ని కార్యములు చేసిన దేవుడు నీ కొరకు ఎన్ని కార్యములు చేస్తున్నావు, నీ కొరకు ఎన్ని కార్యములు చేస్తున్నావు, అవన్నిటినీ నీవు జ్ఞాపకం చేసుకో. ఈ రాత్రికాల సమయంలో దేవదేవుడు మనతో ఉండి నడిపించులాగా దైవజనుడిగా నేను కోరుకుంటూ ఉన్నాను ప్రియులరా. కాబట్టి ఎవరిని టార్చిపెట్టక విధం కాకుండా నీ జీవితంలో దేవుని సంతోషపరిచే విధంగా ఈ రాత్రికాల సమయంలో నీ జీవితం మార్పు చెందాలి ప్రియులరా. వాక్యమునకు విరోధమైనటువంటి ప్రతి దానిని విడిచిపెట్టాలి. ఏమంటే మంచి కూర వండినప్పుడు పిల్లడి గురించి ఏ విధంగా అయితే చూస్తారో తల్లిదండ్రులు, అదేవిధంగా ప్రతి రోజు ప్రతి ఆదివారం తండ్రి సిద్ధపరిచినటువంటి ఈ దినము కోసం దేవుడు నీ కొరకు 52 ఆదివారాలు మేడం గారు ప్రార్థన చేశారు. అయ్యా 2 వారాలు నేను 2 నెలల్లో బల కార్యక్రమంలో పాలు పొందుకోలేకపోయిన ప్రభు. విన్నారా లేదు? విన్నారా? ఎంతమంది విన్నారు? కొంతమంది వినలేదు. ప్రార్థన చేసినప్పుడు క్యాచ్ చేయలేదు. అండి 2 వారాలు బల్ల కార్యక్రమానికి రాలేకపోయారట. ఈరోజు సరి చేసుకున్నారు. సరి చేసుకోవడం కాదండి, నేను చెప్పడం కాదండి, మిమ్మల్ని మీరు సరి చేసుకోవాలి, మిమ్మల్ని మీరు శుచిపరుచుకోవాలి. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం చదవాలి. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 6వ వచనం. అది శుద్ధి చేయబడదు, పారతో తవ్వబడదు, దానిలో గచ్చ పదులను బల రక్కసి చెట్లను బలిసి ఉండును, దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞ ఇచ్చినను. ఇజ్రాయేల్ వంశము సైన్యములకు అధిపతికి యెహోవా ద్రాక్ష తోట. ఏంటమ్మా? యోధా మనుషులు ఆయనకి ఇష్టమైన వాళ్ళని చూసారా? ఆయన న్యాయం కావాలని చూడగా బలత్కారం కనబడను, నీతి కావాలని చూడగా రోదనము కనబడను, స్థలము మిగలకుండా నివసించినట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని వారికి, పొలమునకు పొలము కనుక్కొని వారికి శ్రమ. చూసారా? అక్కడ ఏంటండి? ఏం చేయాలంటే మనం ఏంటి చేయలే, అది శుద్ధి చేయబడదు, పారతో తవ్వబడదు, దానిలో గచ్చు పొదలను బలరక్కసి చెట్లను బలిసియుండును. ఎవడు తీయకపోతే ఏం చేస్తాడండి? నీ జీవితం దేవుడికి ఇవ్వకపోతే నీ జీవితంలో కూడా గచ్చు పొదలు బలరక్కసి చెట్లు పెరిగిపోతాయి. అమ్మ రోజు గడ్డం గీసుకోకపోతే, తలకాయ సౌరం చేసుకోకపోతే ఏమవుద్ది? తల పెరిగిపోయి పేలు పెట్టేసి జడలు వెళ్ళేసి దొరత మురికి పెట్టారు. ఒక వారం రోజుల్లో కానీ గడ్డం కానీ సేవ చేసుకోకపోతే దొరద పుట్టారు. దేవునికి స్తోత్రం. అలాంటిది బలరక్కసి చెట్లు ఏంటట? గచ్చ పొదలు బలరక్కసి చెట్లు బలిసి ఉండేను. దేవునికి స్తోత్రం. అవన్నీ పోవాలంటే
అవన్నీ పోవాలంటే నువ్వు సరిచేయబడాలి, తవ్వబడాలి, ఆ ఖర్చు పదవులు తీయబడాలి, ఆ బలరక్ష చెట్లు ఆ పెళ్ళు వేళ్ళతో పెకిలించబడాలి. దేవునికి స్తోత్రం. పెకిలించకపోతే నువ్వు దిద్దుబాటుకి పనికిరావు. 2026లో నువ్వు చూడలేవు, నువ్వు ఆశీర్వాదాలు పొందలేవు. కాబట్టి ఏం చేయబడాలి? గడ్డి అంత తీయబడాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా, దేవుని సన్నిధిలో బలరక్కసి చెట్లను అది శుద్ధి చేయబడును, పారతో త్రవ్వబడదు, దానిలో గచ్చపొదలను బలరక్కసి చెట్లను బలిసి ఉండును, దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞ ఇచ్చెదను. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతికి యెహోవా ద్రాక్ష తోట, యోధా మనుషులు ఆయనకిష్టమైన వనము. ఆయన న్యాయము కావాలని చూడగా బలత్కారము కనబడుచున్నది, నీతి కావాలని చూడగా రోదనము వినబడుచున్నది. ఏం చేయాలి? ఏం చేయాలండి? నేనేం చేయాలి? వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? ఎంతవరకు అయిపోయింది, ఇక నేనేం చేయాలి ప్రభువా? గచ్చపొదలు ఉన్నాయి, బలరక్క చెట్లు ఉన్నాయి, నేనేం చేయాలి ప్రభువా? అవన్నీ తీయబడాలి, అవన్నీ శుద్ధి చేయబడాలి, అంతా పీకి వేయబడాలి, దిద్దుబాటు చేయబడాలి, సరి చేయబడాలి. అంతే. మనం ఏం చేయాలా? అదంతా కూడా మనము దాన్ని దిద్దుబాటు, సిద్ధపాటు, ఇంకా దాన్ని మనం శుద్ధి చేయబడాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా, దేవుని సన్నిధిలో మరి అటువంటి మంచి చేసినప్పుడే అది సిద్ధంగా ఉంటుంది. ఒక వ్యక్తి మిరపలో ఆ నారు నాటాలంటే ముందేం చేయాలా? సిద్ధపడాలి. భూమికి ఒక ఎండిపోతే నీరు కట్టాలి. ఒకవేళ నీరు కంటే ఎక్కువ నీరైనా ఇబ్బంది అనేసి అది ఆరినంత వరకు వెయిటింగ్లో ఉండాలి. ఏమండి, నీరు కట్టేసాను కదా, నేను పట్టుకెళ్ళి నారు వేసిస్తే నారు గుడిసిస్తే ఏమవుతుందండి? నీరు ఎక్కువైపోయి నారు సైతం దేవుని స్తోత్రం. కాబట్టి సమయం తీసుకోవాలి, ఇంట్రెస్ట్ తీసుకోవాలి. ఏమండి, దాన్ని పరిశుద్ధపరచాలి, పవిత్రపరచాలి. కనుక వాక్యమునకు విరోధమైనటువంటి ప్రతి దానికి విడిచిపెట్టాలి. మంచి కూర వండినప్పుడు ఏ విధంగా అయితే పిల్లల గురించి మనం పేర్చి ఉంటాము, దేవుడు మన గురించి అటువంటి ఎదురు చూపు చూస్తాడట. తండ్రి సిద్ధపరిచినటువంటి ఆశీర్వాదాలు తీసుకోవడానికి మనం సిద్ధంగా ఉండి దేవుని దగ్గరికి రావాలి. దేవుని భాగాన్ని దేవునికి వాడబడాలి. అది దేవునివి. కాబట్టి పట్టుదల, దేవుని పని కొరకు పట్టుదల కలిగి ఉండాలట, పట్టుదలతో పనిచేయాలట. కాబట్టి మనము ఈ సిద్ధపాటు కలిగినటువంటి జీవితాన్ని ఎవరైతే జీవిస్తారో వారి జీవితంలో గొప్ప ఆశీర్వాదములు చూడగలరు. కాబట్టి ఇంతవరకు చేసిందంతా అయిపోయింది. ఇక 2025 చివరి దినాల్లో ఉన్నాం. మనకి సిద్ధపాటు కావాలి, దిద్దుపాటు కావాలి, మనల్ని మనం శుద్ధి చేసుకోవడం కావాలి, మనం సరి చేసుకోవడం కావాలి. ఇంకా యాకోబు అనే పేరు నీకు కొట్టకూడదు, ఇంకా నీ పేరు పేతురు అని అనబడకూడదు, ఇంకా నీ పేరు మారా అనబడకూడదు. నీ పేరు ఇప్పుడు ఏంటి మారాలా? మధురము, నయోమి అని మార్చబడాలి. యాకోబు అని ఉండకూడదు, ఇప్పుడు నీ పేరు ఇజ్రాయేలు అని మార్చబడాలి. నువ్వు ఇంతవరకు పేతురువి, కదిలిపోతున్నావు, రెల్లలా కదిలిపోతున్నావు. కానీ ఇప్పుడు నీ పేరు రాఫా, ఏంటి? సీమోన్. అంతే. అదేంటండి? రాయి, బండలాగా ఉండాలి. దేవునికి స్తోత్రం. కొండలాగా ఉండాలి. నీ జీవితంలో శ్రమలు, కష్టాలు, బాధలు వచ్చినప్పుడు కూడా నీవు దేవుని కొరకు విశ్వాసంతో నిలకడైనటువంటి జీవితాన్ని, స్థిరత్వం కలిగిన జీవితాన్ని, మంచి జీవితాన్ని జీవించాలని దైవజనుడిగా నేను కోరుకుంటూ ఉన్నాను రాత్రికాల సమయంలో. కాబట్టి ప్రతి ఒక్కరు కొత్త సంవత్సరం అని గెంతులు వేస్తున్నారు. సరే, ప్రసంగి గ్రంథంలో ఒక భక్తుడు చెప్తున్నాడు, 1:9 వచనంలో. ప్రసంగి గ్రంథం 1:9 వచనంలో ఒక మాట చెప్పాడు భక్తుడు. మునుపు ఉండబోవునిది, ఉండిపోవునిది
మునుపు ఏదైతే ఉందో అదే ఉంది, ఇంకా ఉండబోవునిది. మునుపు జరిగినదే ఇక జరగబోవునిది. సూర్యుని క్రింద నూతనమైనది ఏదీ లేదు. దేవునికి స్తోత్రం. మనం అనుకుంటాం నూతనమైన మనం అనుకుంటున్నాం, కానీ సూర్యుడు పాత్రడు, చంద్రుడి పాత్ర. సూర్యుని కింద ఉన్న భూమి పాత్రే, సూర్యుని దగ్గర ఆ మీద ఉన్న ఆకాశం పాత్రే, అన్ని పాత్రే. కొత్తది ఏది కూడా కాదట. మనం అనుకుంటాం ఇది నూతనం మనం అనుకుంటాం, కానీ ఏది నూతనం కాదట. కాబట్టి ప్రియులరా, దేవుని సన్నిధిలో ఇదిగో పాతవి గతించిన సమస్తము క్రొత్తవైన. మన జీవితమే మారాలి, మన బ్రతుకే మారాలి, మన స్థితి మారాలి, మన గుణం మారాలి, మన స్వభావం మారాలి, మన నైజం మారాలి. దేవునికి స్తోత్రం. అదే దిద్దుబాటు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోండి. మహిమ గల మా తండ్రి, విలువైనటువంటి చక్కని మాటలు ఈ రాత్రికాల సమయంలో, ఈ చివరి వేళల్లో మీరు మాకు అనుగ్రహించారు కనుక మన మధ్యలో మరి నారికల స్వామి గారు ఉన్నారు, ప్రార్థనలు నడిపిస్తారు.